హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 13/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 10:30 10:40 అలా అవుతా ఉంది. టెట్ మార్క్స్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అండి. టెట్ మార్క్స్ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిని వచ్చేసి రేపు అర్ధరాత్రి వరకు పొడిగించడం జరిగిందండి. అంటే 14th ఆగస్ట్ మిడ్ నైట్ వరకు దీన్ని పొడిగించడం జరిగిందండి. దీని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసి మార్నింగ్ పెట్టడం జరిగిందండి. దాంట్లో నేను ఏం చెప్పానంటే ఎవరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, ఖచ్చితంగా 2 డేస్లో దీన్ని సార్ట్ అవుట్ చేస్తారు, 1 or 2 డేస్లో అని చెప్పడం జరిగిందండి. మనం చెప్పినట్టుగానే మనం అనుకున్నట్టుగానే టెట్ మార్క్స్ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని 14th ఆగస్ట్ మిడ్ నైట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదండి. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ రెక్టిఫై చేసిన తర్వాత, వాటన్నింటినీ సార్ట్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ కానీ లేదా ఫర్దర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గవర్నమెంట్ వెళ్ళడం జరుగుతుందండి. అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు నెక్స్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా ఉండదండి గవర్నమెంట్ నుంచి. కొంతమందికి ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి టెట్ మార్క్స్ ఇంకొక సబ్జెక్టుకి చూపించడం జరుగుతూ ఉందండి. ఏ హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాటిని తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి సమస్యలు మీకు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా సెర్చ్ చేసుకునే అవకాశం రేపు అందరికీ దొరుకుతుందండి. సో జాగ్రత్తగా మీరు ఏ సబ్జెక్ట్ టెట్ మార్క్స్ అయితే ఎడిట్ చేయాలో, ఏవైతే మీరు ఎడిట్ చేయాలని అనుకుంటున్నారో వాటిని జాగ్రత్తగా రేపు ఎడిట్ చేసుకునే అవకాశం మనకందరికి కూడా గవర్నమెంట్ కల్పించిందండి. ఇది జస్ట్ 5 minutes ముందు వచ్చినటువంటి న్యూస్ అండి. వేటి న్యూస్లో వచ్చింది. డిఎస్సి అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెగా డిఎస్సి స్కోర్ కార్డులు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డును ఇవాళ రాత్రి నుంచి వెబ్సైట్లో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సైట్లో సెర్చ్ చూసుకోవడానికి రేపు అర్ధరాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించిందని చెప్పేసి ఇది న్యూస్లో రావడం జరిగిందండి.